హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వరాహి అమ్మవారి గురించి కొన్ని అద్భుతమైన విషయాల్ని తెలుసుకుందాం. వరాహి అమ్మవారు ఉన్నారని అందరికీ తెలుసు. కానీ ఆ దేవత గురించి, వరాహి అమ్మవారి దీక్ష గురించి చాలా తక్కువ మందికే తెలుసు. మన పురాణాల ప్రకారం దుర్గాదేవికి 7 స్వరూపాలుగా సప్తమాతృకలు అంటారు. ఈ సప్తమాతృకల్లో ఒకరు వరాహి అమ్మవారు. పురాణాల ప్రకారం అంధకాసురుడు, రక్తబీజుడు, శంభాశంభుని వంటి రాక్షసుల్ని సంహరించడంలో వరాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. అలాగే లలిత పరమేశ్వరి దేవి సర్వ సైన్యాధ్యక్షురాలు శ్రీ వరాహి అమ్మవారు అని కూడా చెప్తారు. అమ్మవారి రూపం వరాహం, ముఖంలో 8 చేతులతో పాశం, నాగలి, శంఖచక్రాలు వంటి ఆయుధాలతో కనిపిస్తుంది. గుర్రం, పాము, దున్నపోతు, సింగం వంటి వాహనాల మీద వరాహి అమ్మవారు సంచరిస్తున్నట్లు పురాణాల్లో తెలిపారు. వరాహి అమ్మవారు లలితాదేవి సైన్యాధిపతి కావున ముఖ్యంగా శత్రుభయం ఉండకూడదు అని అమ్మవారిని ఆరాధిస్తారు. శత్రువులను జయించడానికి జీవితంలో భయం ఉండకూడదు అని, ఎదురయ్యే ఆటంకాలు ఎదుర్కోవాలని, జీవితంలో స్థిరత్వం రావాలని వరాహి అమ్మవారిని ఆరాధిస్తారు. అలాగే అమ్మవారి ఆరాధనతో షట్ వర్గాలు అంటే కామ, క్రోధ, మద, మత్సరాలు నుండి మన మనసుని ఆధీనంలో ఉంచుకోవచ్చు. అమ్మవారి ఆరాధనతో పాటు అమ్మవారి దీక్ష కూడా ఇందుకే చేపడతారు. ఇప్పుడు వరాహి అమ్మవారి దీక్ష గురించి తెలుసుకుందాం. సాధారణంగా వరాహి అమ్మవారి దీక్ష జ్యేష్ఠ మాసం చివర్లో, ఆషాఢ మాసం మొదట్లో చేపడతారు. అన్ని దీక్షల్లాగానే సాత్వికాహారం తీసుకొని 2 పూటల పూజలు చేస్తూ, ప్రతిరోజు తలస్నానం చేస్తూ, మెడలో ఓ కండువాతో చెప్పులు లేకుండా నడుస్తూ, నేలపై పడుకుంటూ అమ్మవారి సంబంధిత స్తోత్ర పారాయణం చేస్తూ ఈ దీక్ష చేస్తారు. సాధారణంగా ఇది నవరాత్రి దీక్షగా 9 రోజులు చేస్తారు. జీవితంలో ఎటువంటి ఆటంకాలు రాకూడదని, శత్రువుల భయం ఉండకూడదని ఈ వరాహి అమ్మవారి దీక్ష ప్రారంభిస్తారు. వరాహి అమ్మవారు ఆలయం దేశంలో ఒకే ఒక చోట ఉంది. అది కాశీలో ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఉగ్రవరాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు. కాశీ వెళ్ళిన వారు తప్పక దర్శించుకోవాల్సిన ముఖ్య దేవాలయంలో ఇది ఒకటి. ఈ ఆలయంలో తెల్లవారుజామున 4:30 మాత్రమే దర్శనం ఉంటుంది. కేవలం 30 గంట మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు. తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. వరాహి అమ్మవారు గ్రామదేవత. చీకటి పడింది మొదలు ఉదయం 3:30 వరకు గ్రామ సంచారం చేసి వచ్చి అమ్మవారు విశ్రమిస్తారు. అందువలన అమ్మవారి ఆలయంలో 4 గంటలకు పూజ చేసి భూమిలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేసిన రెండు రంధ్రాల నుండి దర్శనం చేసుకోవాలి. ఒక కన్నం నుండి చూస్తే అమ్మవారి ముఖభాగం మాత్రమే కనిపిస్తుంది. రెండో కన్నంలో నుండి చూస్తే పాదాలు దర్శనమిస్తాయి. అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలో అలంకరణ చేసి, హారతి ఇచ్చేసి అక్కడి నుండి బయటికి వచ్చేస్తారు. ఆ తర్వాత భక్తులను ఆ కన్నంలోంచి చూడ్డానికి అనుమతిస్తారు. లలితాదేవికి సైన్యాధిపతిగా వరాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఆమె ప్రస్తావన లలిత సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది. వరాహి అమ్మవారు ఆమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోతాయనే నమ్మకం ఉంది. శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా భక్తుల నమ్మకం. వరాహి నవరాత్రుల గురించి, అమ్మవారి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.